హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో బండి మీద అమ్మే బఠానీ చాట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా. పానీపూరితో పాటు బఠానీ చాట్ కూడా చాలామంది తింటూ ఉంటారు కదా. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది మనం పానీపూరిలోకి కర్రీలాగా కూడా యూస్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాము. ఇలా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బఠానీ యాడ్ చేసుకోవాలండి. ఇలా ఎల్లో కలర్ బఠానీ యాడ్ చేసుకోవాలి. గ్రీనీ అయితే అంత టేస్ట్ ఉండదు. 1 కప్ యాడ్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా ఇంకో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి 6 to 8 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చండి. నేను 7 అవర్స్ తర్వాత చూశాను. చూడండి మంచిగా సోక్ అయిపోయాయి. వచ్చేసి మనం కుక్కర్ తీసుకొని మనం తీసుకున్న బఠానీ అంతా కూడా వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక పొటాటో ఇలా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని 6 to 7 విజిల్స్ పెట్టుకోవాలండి. చూడండి నాకైతే 7 విజిల్స్కి మంచిగా కుక్ అయిపోయాయి బఠానీ. ఆలు అంతా కూడా తీసి సపరేట్ చేసుకున్నాను. చూడండి ఇలా చేత్తో మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోవాలి. అప్పుడు మనకి బఠానీ మంచిగా కుక్ అయినట్లు. వీటినే కొంచెం ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేయడం వల్ల మనకి చాట్ చాలా థిక్గా వస్తుంది. చూడండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పొటాటో కూడా నేను పీల్ ఆఫ్ చేసేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చాట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. 1 కప్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. మన చాట్లోకి ఆనియన్ సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎంత కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవంతా మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ అంతా కూడా మంచి కలర్ రావాలండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. దీనిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో, ఒక మీడియం సైజ్ టొమాటో ఇలా యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆనియన్ ఇంకా టమాటా మంచిగా ఫ్రై అయిపోతాయండి త్వరగా. చూడండి టమాటా అంతా కూడా ఇలా గుజ్జులాగా అయిపోవాలి, మంచిగా కుక్ అయిపోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే కారం నేనైతే 1/2 టీ స్పూనే యాడ్ చేశానండి. మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేయండి. మనం ఇదంతా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి మసాలాలన్నీ కూడా. అలాగే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి, మంచి కలర్ వస్తుంది. చూడండి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్తో సహా యాడ్ చేసుకోండి. ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ కూడా బఠానీకి మంచిగా పట్టాలండి. దీనిలోనే మనం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, బఠానీ వేసుకొని ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా మనం గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల చాట్ అనేది చాలా థిక్గా వస్తుంది. నెక్స్ట్ మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో ఉంది కదా, అది కూడా ఇలా మ్యాష్ చేసి యాడ్ చేసుకోండి. పొటాటో యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చాట్. చూస్తున్నారు కదా, ఇలా మ్యాష్ చేసి యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి మసాలాలన్నీ కూడా. చూడండి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత మనకు కావాల్సినట్టు వాటర్ యాడ్ చేసుకోండి.
వాటర్ వచ్చేసి మీ కన్సిస్టెన్సీని తగ్గినట్టు యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను. ఇలా ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. అప్పుడు మనకు చాట్ చాలా టేస్ట్ వస్తుంది. ఇలా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చూడండి కన్సిస్టెన్సీ. మీకు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా సూపర్ వచ్చిందండి. సేమ్ మనం స్ట్రీట్ స్టైల్లో ఎలా తింటామో అలానే వచ్చింది. చాలా బాగుంది టేస్ట్. ఈ విధంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఒకసారి ఇంకా మనం ఇంట్లో ట్రై చేసుకొని తింటే ఇంకా బయట అస్సలు తినమండి, అంత టేస్టీగా వచ్చింది. ఫైనల్గా దీనిలో ఇలా ఆనియన్, క్యారెట్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. పైన కొంచెం టొమాటో కెచప్ ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.